సార్ ఏంటి అసలు ఈ కేసుని ఎట్లా చూస్తారు? స్టార్టింగ్ నుంచి చూస్తుందే అంటే బెనిఫిట్ షోకి రోడ్ షో ద్వారా అల్లు అర్జున్ వెళ్ళడం కావచ్చు, అక్కడ తొక్కిసలాట జరిగిన విషయం వాస్తవమే. సో అక్కడ ఒక మహిళ చనిపోవడం వాస్తవమే. నిజంగా తీరని ఒక లోటు అనుకోవచ్చు ఆ ఫ్యామిలీకి అది. కాకపోతే ఎవరు బాధ్యత వహించాలంటారు? నిజంగా అల్లు అర్జున్ మీద పెట్టినటువంటి కేసు నిలబడుతుందా? అంటే ఇక్కడ క్లియర్గా మనకి అంటే మీరు అన్నట్టు మీరు అడిగిన ప్రశ్నకి ఆన్సర్ అంటే అల్లు అర్జున్ మీద పెట్టినటువంటి కేసు నిలబడదు. క్లియర్గా చెప్తున్నా. బేసింగ్ ఆన్ ద ఎవిడెన్స్, డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కావచ్చు, సీన్ ఆఫ్ అఫెన్స్లో ఆయనకు తెలియకుండా జరిగిన సంఘటన, ఆయన ప్రోద్బలం లేకుండా జరిగిన సంఘటన జరగడం బాధాకరమైనప్పటికీ అంటే అల్లు అర్జునే ఆ సంఘటనకి కారణం అనడానికి ఎలాంటి ఆధారాలు కావచ్చు, ఎలాంటి ఎవిడెన్స్ కావచ్చు, ఎలాంటి ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్ కావచ్చు ఇప్పటి వరకు మనం అంటే తెలియదు. నిజంగా అల్లు అర్జున్ ఆ ఇష్యూకి నిజంగా సంబంధం లేదు. క్లియర్గా చెప్పాలంటే అల్లు అర్జున్ యాజ్ ఏ యాక్టర్గా థియేటర్ యాజమాన్యానికి ఆయన ఇన్ఫర్మేషన్ ఇస్తారు. థియేటర్ యాజమాన్యం అల్లు అర్జున్ గారు వస్తున్నారా, పర్మిషన్ ఉందా లేదా అనేది థియేటర్కు సంబంధం ఉంటుంది. నిజంగా ఇన్ఫర్మేషన్ అనేది అల్లు అర్జున్ థియేటర్కి ఇచ్చినప్పుడు థియేటర్ కన్సర్న్ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుంది. తీసుకున్నామని వీళ్ళు అంటారు, తీసుకోలేదని వాళ్ళు అంటారు. అది వాళ్ళిద్దరి మధ్యలో సమస్య. థియేటర్కి, అదేవిధంగా కన్సర్న్ పోలీస్ డిపార్ట్మెంట్కి, అది ఎవరైనా కావచ్చు, ఇక్కడిపల్లి కావచ్చు, ఎవరైనా కావచ్చు. అక్కడ వాళ్ళు క్యాన్సిలేషన్, మేము పర్మిషన్ ఇవ్వలేదని పోలీసు వాళ్ళు అంటున్నారు, ఇచ్చిండ్రని వీళ్ళు అంటున్నారు. ఇన్వెస్టిగేషన్లో రివీల్ కావాల్సిన అంశాలే ఇవి. నిజంగా ఇక్కడ అల్లు అర్జున్ని ఇప్పుడు పొలిటికలైజ్ చేయడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు మీరు అన్నారు అసెంబ్లీలో మాట్లాడాల్సిన ఇష్యూ కాదు ఇది. సిన్సియర్గా చెప్పాలంటే ఒక కోర్టు పరిధిలో ఉంది. అదేవిధంగా ఇప్పటివరకు 11-12 మందిని ఈ ఇష్యూలో, ఈ ఇన్సిడెంట్లో వాళ్ళే బాధ్యులుగా, వాళ్ళనే అక్యూజులుగా చేస్తూ చిక్కడపల్లి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గారు అరెస్ట్ చేయడం జరిగింది. అవి కోర్టు పరిధిలో జరుగుతున్న అంశం అది. ఇప్పుడు లీగల్గా మనం దీని గురించి విశ్లేషించాలంటే దీని విషయంలో సివి ఆనంద్ గారు కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డి గారు కావచ్చు మాట్లాడడానికి వీలు లేనటువంటి ఇష్యూ ఇది. ఎందుకంటే కోర్టు పరిధిలో ఉన్నప్పుడు కోర్టు సమక్షంలో, జడ్జి గారి సమక్షంలో ఆర్గ్యుమెంట్, డిఫెన్స్ కౌన్సిల్ కావచ్చు, ప్రాసిక్యూషన్ కావచ్చు, వీళ్ళ వాదనలు వినిపించాల్సి వస్తుంది. వీళ్ళ సమస్యలు కావచ్చు, వీళ్ళ డిఫెన్స్ కావచ్చు, వాళ్ళ ప్రాసిక్యూషన్ ఎవిడెన్స్ కావచ్చు అక్కడ ప్రొడ్యూస్ చేయాల్సి వస్తుంది. దీన్ని పొలిటికలైజ్ చేసి ఎన్నో ఇష్యూస్ని పక్కన పెడుతూ అసెంబ్లీలో కూడా మాట్లాడడం కరెక్ట్ కాదేమో అని మాకు అనిపిస్తుంది. ఈ ఇష్యూ కాస్త స్టార్టింగ్లో ఆయన మీద కేసు పెట్టడం కావచ్చు, కొంత గ్యాప్ తీసుకుంది. ఎందుకంటే 5th రోజు ఆ మూవీ రిలీజ్ అయినప్పటికీ, 4th రోజు ఈ ఘటన జరిగినప్పటికీ, 6th నుంచి 10th వరకు కొంత సైలెంట్గా ఉన్నప్పటికీ, ఎప్పుడైతే సీఎం రేవంత్ రెడ్డి పేరు తను మర్చిపోయినట్టు ఒక అంటే మీటింగ్లో అన్నాడు, అంటే సక్సెస్ మీట్లో, సో అప్పుడు ఆయన మీద టార్గెట్ అనేది స్టార్ట్ అయింది అనేది కూడా పొలిటికల్గా చాలామంది అట్లాగే అందరు కూడా అంటున్నటువంటి విషయాలు. నిజంగా అదే టార్గెట్గా ఈ ఎపిసోడ్ అంతా నడిచిందంటారా? నిజంగా ఏ షరతు మీద ఈయనకి బెయిల్ కూడా వేటిని పరిగణనలోకి తీసుకొని ఈయనకి బెయిల్ ఇచ్చారు సార్? ఇప్పుడు మీరు అంటున్నారు కోర్టులో ఉన్న అంశాన్ని అసెంబ్లీ వేదికగా ఎందుకు సీఎం మాట్లాడినారు, మరి అదే కోర్టులో ఉన్న అంశాన్ని ఈయన కూడా ఈవినింగ్ మళ్ళీ సీఎం మాట్లాడిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టుకొని మీడియా సమక్షంలో చాలా మాట్లాడారు కదా, అట్లా మాట్లాడొచ్చా ప్రెస్ మీట్ పెట్టి? క్లియర్గా ఆన్సర్ ఇవ్వాలంటే ఒక వ్యక్తి యొక్క, అంటే అల్లు అర్జునే కావచ్చు, రేవంత్ రెడ్డి గారే కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఒక వ్యక్తి యొక్క క్యారెక్టర్ని అసోసియేట్ చేస్తున్నప్పుడు, ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వానికి భంగం కలిగేలాగా ఒక వ్యక్తి ప్రవర్తించినప్పుడు దానికి ఆన్సర్ ఇవ్వాల్సింది కావచ్చు, లీగల్ నోటీస్ కావచ్చు, దానికి సంబంధించిన సమాధానం ఇవ్వాల్సిన రైట్ కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 1922 క్లియర్గా చెప్తున్నారు. నీ పరువుకు నష్టం కలిగేలా ఒక వ్యక్తి మాట్లాడినప్పుడు అది నిజంగా నేను చేయలేదు, నా తప్పు లేదని చెప్పే బాధ్యత కన్సెంట్ అల్లు అర్జున్ కావచ్చు, ఎవరినైనా. ఒక వ్యక్తిని కించపరిచే మాటలు మాట్లాడినప్పుడు మనం ఆన్సర్ ఇవ్వాల్సిందే. అల్లు అర్జున్ పెట్టే రైట్ అల్లు అర్జున్కి ఉంది అక్కడ. ఎందుకంటే అల్లు అర్జున్ శాసనసభ వేదికగా అల్లు అర్జున్ యొక్క వ్యక్తిత్వాన్ని ప్రశ్నించినప్పుడు దానికి నా వ్యక్తిత్వం ఇది అంటే క్లియర్గా మనం ఇక్కడ ఒక విషయం కూడా గమనించినట్టయితే, నిజంగా అల్లు అర్జున్ గారికి పర్మిషన్ లేనప్పుడు అల్లు అర్జున్ గారు కావచ్చు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, వాళ్ళ మామగారిని కోర్టు, అదేవిధంగా ఇక్కడ థియేటర్ లోపలికి ఎలా అలో చేశారు, ఆ టైంలో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉండే అలో చేశారు. చాలామందికి తెలియదు ఏంటంటే వాళ్ళతో పాటు పోలీస్ వాళ్ళు కూడా వెళ్ళారు లోపలికి. నిజంగా ఇన్సిడెంట్ జరుగుతుందని తెలిసినప్పుడు ఈ మధ్యలో మేము గమనించినట్టయితే తెలంగాణ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కావచ్చు, ఇంతకుముందు ప్రీవియస్ గవర్నమెంట్లో కావచ్చు, ఏదైనా ఇష్యూ సంఘటనలు జరిగినప్పుడు ప్రివెంటివ్ అరెస్ట్ అనేది చేస్తుంటారు. ఇలాంటి తొక్కిసలాట జరుగుతుంది కాబట్టి ఫ్యాన్స్ వస్తున్నారు, ఇబ్బందులు అవుతాయి, మీరు రావద్దు అని చెప్పి ముందస్తుగానే గృహ నిర్బంధం చేస్తుంటారు. ఈ విషయంలో అల్లు అర్జున్ గారికి పోలీసు వాళ్ళు ఎందుకు ఇంటిమేషన్ ఇవ్వలేదు? నిజంగా సంధ్య థియేటర్కి వచ్చినప్పుడు అల్లు అర్జున్ గారిని లోపలికి ఎందుకు, వారిని వాళ్ళ కుటుంబ సభ్యులను ఎందుకు థియేటర్ లోపలికి అనుమతించారు? నిజంగా పర్మిషన్ లేనప్పుడు థియేటర్లోకి అనుమతించవద్దు కదా.
పర్మిషన్ లేనప్పుడు కుర్చీలో కూర్చుని సినిమా చూస్తున్నారు. చూసే టైంలో సంఘటన జరుగుతుందని తనకు తెలుసా తెలియదు అనేది తను వెళ్ళిపోయాడు అక్కడ. ఇక్కడ అర్జున్ గారికి సంబంధం లేని ఇష్యూ కాబట్టి ఆ ఇష్యూ బాధాకరమైన విషయం. తను స్పందించాడు, తను ఆర్థిక సాయం చేస్తున్నాడు, హాస్పిటల్తో మాట్లాడారు, వాళ్ళ హస్బెండ్తో మాట్లాడారు. ఇప్పటికి కూడా వాళ్ళు ఆర్థిక సాయం చేస్తున్నారు యాజ్ ఏ హ్యూమానిటీ, ఒక మానవత్వం ఉన్న హీరోగా. దాన్ని వేరే పొలిటికలైజ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. అంటే